మన కోనసీమలో ఎక్కడ మటన్ బాగుంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నమస్తే కోనసీమ. ఈ రోజు ఆదివారం కాబట్టి మటన్ తెచ్చుకుందామని ఎన్ పెదపాలెం గ్రామానికి స్టార్ట్ అయ్యా. మన అమలాపురం మార్కెట్ ఉండగా అక్కడి వరకు ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఇదే జిలాని గారి మటన్ షాప్. ప్యూర్ మటన్ కావాలి అంటే తప్పదు, వెళ్ళాలి. ఇక్కడ అమలాపురం మార్కెట్ లో మాకు మటన్ నచ్చదు, క్వాంటిటీ కూడా తక్కువే వస్తుంది. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళది చిన్నలంక గ్రామం అయినా కానీ షాప్ మాత్రం ఎన్ పెదపాలెంలో ఉంటుంది. ఇక్కడ రష్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఆదివారం, మంగళవారం, గురువారం మాత్రమే ఇక్కడ మటన్ అవైలబుల్ గా ఉంటుంది. మనకి మటన్ ఎప్పుడు కూడా చాలా బాగా కొడతారు. ఆయన కటింగ్ స్కిల్స్ కానీ మాట్లాడే విధానం కానీ అన్ని బాగుంటాయి. మటన్ తో పాటు గల్బోటి కూడా చెప్పా, ఎందుకంటే ఇంట్లో చింత చిగురు ఉంది, దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. నల్లి కూడా వేయమని చెప్పా. ఇది లేకపోతే అసలు మటన్ తిన్నట్టే ఉండదు. మటన్ కాస్ట్ కేజీ 800 రూపాయలు. నాకు చికెన్ కంటే మటనే ఇష్టం, కానీ ప్రతిసారి తినలేం కదా, ఎప్పుడో ఒకసారి తింటాం. దారిలో కాసేపు నడిపుడి లాక్ దగ్గర ఆగి ఇక ఇంటికి వచ్చేసా. మటన్ ఇంకా గల్బోటి రెండు కూడా బాగా కొట్టారు. ఇక ఫస్ట్ మా అమ్మగారు చింత చిగురు గల్బోటి వండడం స్టార్ట్ చేశారు. మనకి కూర అవుతున్నప్పుడే ఒక ముక్క టేస్ట్ చేయడం అలవాటు. మీకు కూడా ఇలా అలవాటు ఉందా? ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ కారం మా అమ్మమ్మ వాళ్ళు పంపిస్తారు. ఇది వెల్లుల్లి కారం. ఈ కారంకి బయట కారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కూర బాగుండడంలో మెయిన్ కీ రోల్ ఈ కారమే. ఇంకా మసాలాలు వేసేసి లాస్ట్ లో చిటికెడు మెంతిపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇంకా అరిటాకు వేసి దాని మీద వేడివేడి అన్నం పెట్టుకుని అప్పుడే రెడీ అయిన మటన్ కర్రీని అలా వేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటుంటే మామూలుగా లేదు, అసలు అదిరిపోయింది. కొంచెం మటన్ కొవ్వు కూడా వేయించా. కొవ్వు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ములుగు కూడా బాగా సహకరించింది. ఊదగానే వెంటనే వచ్చేసింది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత చింత చిగురు కలుపుటి ట్రై చేద్దాం. ఈ కాంబోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి. దీని టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా తర్వాత ఫ్రెండ్ దగ్గర PlayStation 5 ఉంది. గేమ్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నా అంటే చూద్దామని వెళ్ళా. అలా మనం కూడా కాసేపు GTA 5 RDR 2 గేమ్స్ ఆడేసాం. ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప ఇంట్రెస్టే. ఆడుకోవడం అవగానే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసా. ఎందుకంటే ఈ రోజు ఇంట్లో మటన్ పులావ్ కాబట్టి. ఇంటికి వెళ్ళగానే మా అమ్మగారు మటన్ పులావ్ వండడం స్టార్ట్ చేశారు. మేమైతే మటన్ పులావ్ ఇలా చేస్తాం. ముందుగా మార్నింగ్ వండిన మటన్ కర్రీ కొంచెం వేసుకుని తర్వాత పులావ్ మసాలాలన్నీ వేసి మటన్ ఉడకపెట్టిన వాటర్ ని వేస్తాం. దీని వల్ల మటన్ పులావ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మటన్ పులావ్ రెడీ అయింది. కుక్కర్ ఓపెన్ చేయగానే ఆ అరోమా అయితే మామూలుగా లేదు. ఇంకా పులావ్ ప్లేట్ లో వేసుకుని కొంచెం మటన్ కర్రీ వేసుకుని అలా నిమ్మరసం పిండుకుని ఉల్లి చట్నీ చూసారా, గ్రీన్ ట్రీ తారా రెస్టారెంట్ లో లాగా ఎంత చిక్కగా ఉందో. ఉల్లి చట్నీ వేసుకుని కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెలే. ఇలాంటి ఫుడ్ తింటున్నప్పుడు మన గోదావరి డ్రింక్ ఆటోస్ లేకపోతే ఎలా? మీరు ఈ మటన్ షాప్ కి వెళ్తే మాత్రం మన వీడియో చూపించండి, ఎందుకంటే ఆయనది బేసిక్ ఫోన్. మేము ఎప్పుడూ కానీ మటన్ కి వెళ్ళాం. వీడియో చూస్తే ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. జిలాని మటన్ షాప్ నంబర్ స్క్రీన్ మీద వేస్తాను. ఫంక్షన్స్, పార్టీస్ కి బల్క్ లో కావాలనుకుంటే అతన్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి.